ఒకరోజు సీతాదేవి రామయ్య తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. స్వామి, నేను ఇవాళ హనుమంతుడిని భోజనానికి పిలిచి తనకు కడుపు నిండా భోజనం పెట్టి అతని ఆకలి తీరుస్తాను స్వామి. అప్పుడు రామయ్య తండ్రి ఇలా అంటాడు. దేవి, నువ్వు హనుమంతుణ్ణి పిలిచి భోజనం పెట్టు, కానీ నువ్వు ఎంత భోజనం పెట్టినా హనుమంతుని కడుపు మాత్రం నింపి అతని ఆకలి తీర్చలేవు దేవి. ఏంటి స్వామి అలా అంటారు? నా గురించి మీకు తెలుసు కదా, నేను ఎంత కష్టమైనా వంట చేసి పెట్టి హనుమంతుని ఆకలి తీరుస్తాను స్వామి. సరే దేవి, నీ ఇష్టం. సీతాదేవి హనుమంతునికి ఇష్టమైన ఎన్నో రకాల ఆహార పదార్థాలు వండి ఆయనను పిలిచి ఆయనకు పెడుతుంది. ఆయన ఇష్టంగా వాటిని తింటున్నాడు. ఎంత తిన్నా ఆయన ఆకలి అనేది తీరట్లేదు. తల్లి మళ్ళీ మళ్ళీ వండి పెడుతూనే ఉంటుంది. ఆయన చిన్న పిల్లోడిలా తింటూనే ఉంటాడు. సీతాదేవికి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ రామయ్య తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. స్వామి, మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు నేనేం చేయాలి? నాకేం అర్థం కావట్లేదు. ఏదైనా సలహా చెప్పండి స్వామి. సీత, హనుమంతుని ఆకలి తీర్చేది రామనామం ఒకటే. రామనామం తప్ప హనుమంతుని ఆకలిని ఏదీ తీర్చలేదు. అందుకనే ఒక తులసి ఆకుపై రామనామం రాసి హనుమంతునికి పెట్టు. అవునా? అలాగే స్వామి, నేను మీరు చెప్పినట్టే చేస్తాను. అప్పుడు సీతాదేవి రాములవారు చెప్పినట్టుగానే ఒక తులసి ఆకు తీసుకొని దానిపై రామనామం రాసి దాన్ని హనుమంతుల వారి ముందు పెడుతుంది. వారు ఆ తులసి ఆకు తిని లేచి వచ్చి సీతాదేవికి నమస్కరించి, తల్లి, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. భోజనం చాలా రుచికరంగా ఉంది. ఇవాళ నేను తృప్తిగా భోజనం చేశాను. నా కడుపు నిండింది తల్లి. మీకు ధన్యవాదములు తల్లి. జై శ్రీరామ్.